రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులతో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని వారికి వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తారని మోసపు మాటలు రెండు నాలుకల ధోరణితో చెప్పడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇఫ్తార్ విందులో చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా, వైసీపీ కౌన్సిలర్లు కలాం, సమ్మద్, ఆరిఫ్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు సీఎం చంద్రబాబు మద్దతు తెలియజేయడం లేదని బహిరంగంగా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ మోసం చేస్తున్నారని ముస్లింలు గ్రహించాలన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం చంద్రబాబు నాయుడుకు తగిందని ఎద్దేవా చేశారు. అయితే వక్ఫ్ సవరణ బిల్లుకు తాము వ్యతిరేకమని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని, మాట తప్పని నేతగా నిలిచారన్నారు. హజ్ హౌస్ విజయవాడలో ఏర్పాటు చేస్తామని చెప్పడం ఎంతో సత్యదూరం అన్నారు. వీరి నిర్వాహం వల్లనే ఇమ్మిగ్రేషన్ పాయింట్ రద్దయిందని గుర్తు చేశారు. హజ్ కమిటీ ఎందుకు, సర్వీస్ ఎందుకని సూటిగా సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ముస్లింల పరమ పవిత్ర యాత్రకు నిధులు మంజూరు చేయలేదని ఇది ఎంతవరకు సరికాదన్నారు. అవసరం లేని చోట హజ్ ఏర్పాటు చేస్తే లాభం ఏంటని అన్నారు. మాటలు తప్ప మరేమీ చేయరని అందరికీ తెలుసన్నారు. ఇలాగే ఉంటే మైనార్టీ సోదరులు సీఎం చంద్రబాబు నాయుడును బహిష్కరించే పరిస్థితి దగ్గరలో ఉందన్నారు. అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుకు సపోర్ట్ గా చేస్తారా? ఏ ఎండగా గొడుగు పట్టే రకమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎంత శరాఘాతంగా వక్ఫ్ ఆస్తుల అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు, మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఇఫ్తియార్ విందులో 26వ తేదీ అంజాద్ బాషా సాక్షిగా, డిప్యూటీ సీఎం సాక్షిగా ఓపెన్ గా చెప్పాడు క్లియర్ గా, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కు మేము వ్యతిరేకము, మేము మైనార్టీలకు మంచి చేసే ఏ కార్యక్రమానికైనా మేము సపోర్ట్ ఇస్తామని క్లియర్ గా చెప్పారు. మీకు ఆ ధైర్యం లేదే? మీరు చెప్పలేకపోతా ఉన్నారే? మాటలు మాట్లాడడం తప్ప చేతల్లో మాత్రం అన్ని శూన్యమా? మైనార్టీలకు తెలియకుండా పోతా ఉందా? అన్ని గమనిస్తా ఉన్నారు. మళ్ళీ హజ్ హౌస్ గురించి చెప్తారు. హజ్ హౌస్ విజయవాడలో నిర్మిస్తామని చెప్తారు. ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సల్ అయింది మీ వల్ల. నేను కౌన్సిల్ సాక్షిగా 18 నవంబర్ నాడు చెప్పాను, మీకు హెచ్చరించాను, అయ్యా మీరు ఇవ్వాల్సిన బాకాయిలు ఇవ్వండి, ఆ 80,000 రూపాయలు ఎక్సెస్ గా పడింది హాజీలకు, అది ఇవ్వండి, రిలీజ్ చేయండి. మేము గత ప్రభుత్వము, వైసీపీ ప్రభుత్వము ప్రతిసారి ఎంబాగ్రేషన్ పాయింట్ లో విజయవాడ నుంచి పోయిన ఎక్సెస్ అయినటువంటి ప్రతి వ్యక్తికి 80 నుంచి 85,000 రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. హాజీలకు ఎక్స్ట్రా భారం పడకూడదు అని చెప్పేసి ఇచ్చాము. దాన్ని నమ్మి మళ్ళీ ఇచ్చారు. హాజీలకు మీ గవర్నమెంట్ లో 1797 మంది హాజీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మీరు అది ఇవ్వండి అని చెబితే మీరు వినట్లు ఉండి ఆ రోజే నేను చెప్పాను, ఈ రకంగా పోతే హాజీలు వేరే స్టేట్ నుంచి వెళ్ళిపోతారు, 80,000 రూపాయలు ఒక్కొక్క హాజీకి ఇబ్బందిగా ఉంటుంది, దయచేసి ఇవ్వండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పాను. అయినా మీరు పెడచివిన పెట్టి ఈ రోజు ఏ రకంగా మైనార్టీలకు శరాఘాతంగా జరగకూడదో అదే క్లియర్ గా జరిగింది. ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఏం చేస్తా ఉన్నారు మీరు? ఎందుకు క్యాన్సిల్ చేశారా అంటే 1797 మందికి మీరు రీఫండ్ చేయకపోగా 80,000 రూపాయల ఎక్సెస్, ఈసారి హాజీలు అప్లై చేసుకునే వాళ్ళు వేరే స్టేట్ల నుంచి వెళ్ళిపోయారు. 80,000 రూపాయల ఎక్సెస్ ఎందుకు అనే ఫీలింగ్ తో. సో ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 101 మంది అప్లై చేసి 77 మంది అనుకుంటారు, సబ్జెక్ట్ టు కరెక్షన్, 77 మెంబర్స్ దగ్గర ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ గా ఏం చెప్పారు, 71 మెంబర్స్ కి ఎంబాగ్రేషన్ అవసరం లేదు, ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి. నేను చంద్రబాబు నాయుడు మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను, ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ అయిన తర్వాత మీరు హజ్ హౌస్ నిర్మించి ఏం చేస్తారండి? దేనికోసం? హాజీలకు కదా మీరు చేసేది సేవ. హాజీలు ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే అవకాశమే లేకుంటే మీరేం చేస్తారు? దేనికి మీరు హజ్ హౌస్ నిర్మించడము? హజ్ కమిటీ ఎందుకు? హజ్ సర్వీసెస్ ఎందుకు? మీరు ముస్లింలకు మంచి చేసేవాళ్ళ? ముస్లింలు పరమ పవిత్రంగా భావించే యాత్ర హజ్ హౌస్. జీవితంలో ఒక్కసారన్నా ఖచ్చితంగా చేయాలనుకుని భావించే యాత్ర. అటువంటి దానికి మీరు కేవలం 10 నుంచి 15 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాదు, అది రిలీజ్ చేయకుండా మైనార్టీలను ఇబ్బంది పెట్టి హజ్ క్యాన్సల్ అయ్యే రకంగా చేస్తా ఉన్నారు. ఇంతకుముందు కూడా ఒక తప్పు చేశారు, మీరు కడపలో హజ్ హౌస్ నిర్మించారు. నేను స్వాగతిస్తా ఉన్నాను. ప్రతి మైనార్టీ ఏరియాలో ఉండే చోటంతా మీరు హజ్ హౌస్ నిర్మించండి. బట్ అంతకంటే ఇంకా ఎక్కువ అవసరము, ఎక్కడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ హజ్ హౌస్ నిర్మాణం అవసరం. ఎందుకు అంటే హాజీలు పోయేది ఇంటర్నేషనల్ ఎంబాగ్రేషన్ పాయింట్ ఉండే కాడి నుంచి హాజీలు బయలుదేరి వెళ్తారు. మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేని కడపలో హజ్ హౌస్ నిర్మిస్తారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండి ఎంబాగ్రేషన్ పాయింట్ ఉండే
విజయవాడలో హజ్ హౌస్ నిర్మించడానికి ప్రస్తావన చేస్తారు. ఏమి ఆలోచన చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు మైనార్టీలకు ఏ రంగంగా మీరు మంచి చేస్తా ఉన్నారు? కేవలం మీరు మాటలు తప్ప వేరే ఏమి చేయరు. తాయిరాలు లెక్క అవిస్తాం ఇవిస్తాం చేస్తాం చెప్ప ఏం చేయలేదు. మీరు ఈ రోజు నిన్న చెప్పారు క్లియర్ గా ఆస్తులను పరిరక్షిస్తాము అని. భారతదేశ మైనారిటీ సోదరులందరూ ఏకకంఠంతో అడుగుతా ఉన్నారు, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ను వ్యతిరేకించండి. మీరు వ్యతిరేకిస్తా ఉన్నారా? బీజేపీతో ఉన్నారు, బీజేపీ తొత్తుతో ఉన్నారు, కూటమి ప్రభుత్వంగా ఉంది, వాళ్ళ కోసం మీరు పనిచేస్తా ఉన్నారు. మీరు ఓపెన్ గా చెప్పండి, మేము స్వాగతిస్తాం, మేము మైనారిటీ సోదరులను స్వాగతిస్తాం. మీరు అది చెప్పకుండా కేవలం అమరావతిలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. మిమ్మల్ని మైనారిటీ సోదరులు బాయ్కట్ చేసే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటా ఉన్నాను. నమస్కారం. ఏదైతే హజ్ కమిటీ ఉందో నిన్న హజ్ హౌస్ ని గాని ఏర్పాటు చేస్తామని చెప్పి మైనార్టీలకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అబద్ధాలకు మరి మోసపూరితాలకు దూరంగా ఉండే ఈ రంజాన్ మాసంలో అన్ని మోసమైనటువంటి మాటలు, అబద్ధమైనటువంటి మాటలు అలాంటి చోట మీరు చెప్తున్నారు. ఎందుకంటే హజ్ అవుట్ ని నిర్మిస్తానంటున్నారు. ఈ రోజు ఏపీలో హజ్ కమిటీ వాళ్ళు వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వము ఆ వసతిని గాని ఈ రోజు క్యాన్సిల్ చేసిందని ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏపీ నుంచి వెళ్ళాలి అని అంటే హజ్ యాత్రికులు ఎంతో పవిత్రంగా హజ్ అనేది ప్రతి ముస్లింస్ కోరిక. అది ఆ కళని నెరవేర్చుకుంటూ ఎన్నో ఒడుగుదొడుకుని ముందు వెళ్తూ హజ్ ని కంప్లీట్ చేయాలని అనుకుంటాము. అది ఏపీ నుంచి వెళ్ళాలి అని అంటే గతంలోనే 80,000 ఒక్కొక్క హజ్ యాత్రికుల మీద బడన్ ఉంటుందని ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 80,000 రూపాయలు దాదాపు ప్రతి యాత్రికులకు వేసి వాళ్ళకు ఉత్సాహపరిచి దాదాపు 1700 మంది మన ఏపీ నుంచి వెళ్ళడానికి ప్రోత్సహిస్తే ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకి ఎలాంటి సహకారాలు అందించకపోగా వాళ్ళందరూ ఈ రోజు వేరే వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళడానికి ముందుకొచ్చి ఈ రోజు మన రాష్ట్రం నుంచి దాదాపు 71 మంది మాత్రమే అప్లై చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి ఎన్నో మైనార్టీస్ కి ద్రోహం చేసే చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీకి మంచి చేస్తామని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు నిర్వహించుకునే నంద్యాల పట్టణం భీమవరం రోడ్డులో ఉన్న మస్జిద్ అల్ ఫుర్ఖాన్ ఈద్గాలో ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మరియు స్థానిక కౌన్సిలర్ సోపాల పిల్లి శిరీష పరిశీలించారు. వీరి వెంట వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు సమ్మద్ కలాం, ఆరిఫ్ నాయక్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ భాష మరియు ఈద్గా కమిటీ పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని మసీద్లు, ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు నిర్వహించుకునే నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉగాది పండుగ సందర్భంగా అన్ని దేవాలయాల వద్ద శానిటేషన్, త్రాగునీరు ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మనకు పవిత్ర మాసం రంజాన్ శుభ సందర్భంగా ఇది ముస్లిం సోదరులందరూ ఎంతో పవిత్రంగా 30 రోజులు ఉపవాసాలు ఉండి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మన పండుగ రోజు వచ్చి ఇక్కడ ఈద్గాలో నమాజ్ చేసుకోవడం జరుగుతుంది. అందరూ బాగుండాలని ప్రార్థనలు చేసే సమయం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా కానివ్వండి, ఈద్గాలో కానివ్వండి, వాటర్ ఇవన్నీ మంచిగా ఉండాలని మా మున్సిపాలిటీ తరఫున గత 3-4 సంవత్సరాలుగా కౌన్సిల్ అందరి సహాయ సహకారాలతో ఈ పనులను చేపట్టడం జరిగింది. దాదాపు అన్ని ఈద్గాలో శానిటేషన్ పనులతో పాటు పెద్ద ఈద్గాలలో పెయింటింగ్, మాకు ఎవరైతే ఈద్గాల కమిటీ మెంబర్స్ వాళ్ళు మాకు కావాలని మెమరాండం ఇస్తారో వాళ్ళు అడిగిన కోరిక మేరకు పరిశీలించి మేమైతే మున్సిపాలిటీ తరఫున ఏం చేయగలుగుతామో అవన్నీ చేయడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో గాని ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఉగాది గాని రాబోతుంది కాబట్టి శానిటేషన్ పరంగా, వాటర్ పరంగా మా మున్సిపాలిటీ సిబ్బంది అందరికీ ఇక్కడ మసీదులలో గాని, దేవాలయాలలో గాని ప్రతి చోట ప్రజలకు వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపాలిటీ సిబ్బందికి ఆదేశించడం జరిగింది. అలాగే పవిత్ర మాసం రంజాన్ మరియు హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో మంచి సంతోషంగా జరుపుకునే ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వార్డ్ లో పండగ సందర్భంగా శానిటేషన్ పెయింట్ వేయడానికి మేడం గారు వచ్చారు. 31వ తేదీ జరగబోయే రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా
లో వర్క్ జరుగుతుంది, కలర్ వర్క్ గానీ శానిటైజ్ గానీ. దానికి సందర్శించడానికి మన మేడం చైర్మన్ గారు, మన మిత్రులు, సాటి అందరు కౌన్సిలర్లు రావడం జరిగింది. ఇది 2-3 సంవత్సరాల నుంచి మనము గవర్నమెంట్ తరపున, మున్సిపాలిటీ తరపున మనకు మేడం గారు ఫండ్స్ రిలీజ్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ మొత్తము బయట లోపల మొత్తం కలరింగ్ గానీ, మొత్తం శానిటైజ్ గానీ చేయడం జరుగుతుంది. దానికి మేడం గారు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈద్గాను సందర్శించి వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే, అంటే సుమారు ఒక 3-4 సంవత్సరాల నుంచి మన రంజాన్ పండగ సందర్భంగా ఈద్గాలను కనీస వసతులు ఏమైతే ఉన్నాయో అవి ఎలా మన ఈద్గా అయితే ఆ ఈద్గాల కమిటీల కోరిక మేరకు అక్కడ, అదేవిధంగా మన మత పెద్దలు ఎవరైతే చాలామంది ఆదేశించడం, వాళ్ళు వచ్చి చైర్పర్సన్ గారిని కోరడము, అలాగే కమిటీ సభ్యులుగానే కోరడం, ఆ విధంగా మన చైర్పర్సన్ గారు స్పందించి 3-4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆ ఈద్గాలకు పెయింటింగ్ అయితేనేమి, షామియా అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, ఇలాంటి కనీస వసతులన్నీ చూసుకుంటూ చైర్పర్సన్ గారు ముందు జాగ్రత్తగా అన్ని విధాల జాగ్రత్తలు చూసుకుంటూ అన్ని ఈద్గాలకు కూడా, ఈ ఒక్కటే కాదు అన్ని ఈద్గాలకు కూడా వసతులన్నీ కల్పిస్తున్నందుకు మన చైర్పర్సన్ గారికి కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నంద్యాల పట్టణంలోని అబుల్ కలాం ఆజాద్ ఫంక్షన్ హాల్ నందు 200 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఉమ్మిద్ ఫౌండేషన్ అధ్యక్షులు న్యాయవాది సోహెల్ రానా ఈద్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సోహెల్ రానా మాట్లాడుతూ జమేతే ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్, లెక్చరర్ సయ్యద్ బాబు చేతుల మీదుగా ఈద్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఆకలితో ఉన్న నిరాశ్రయులకు పట్టెడన్నం పెట్టడమే లక్ష్యంగా భవిష్యత్తు రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మా సంస్థ ద్వారా చేపడతామని తెలిపారు. జమేతే ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్ మాట్లాడుతూ యువత సేవా గుణంతో ప్రజలకు సేవలు అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని, ప్రజాసేవ విషయంలో ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని, పేదల కుటుంబాల్లో పండుగ సంతోషం నింపడమే లక్ష్యంగా ఉమ్మిద్ ఫౌండేషన్ నాయకులు ఈద్ కిట్లు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మిద్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా, ఉపాధ్యక్షులు పూనా మహమ్మద్ జుబేర్, కార్యదర్శులు హఫీజ్ మునీర్ అహ్మద్, అత్తర్ సమీర్, కోశాధికారి మహమ్మద్ ఫరూక్, సంస్థ సభ్యులు ముర్తుజా, ఇర్ఫాన్ సమీర్, ముల్లా ఖాజా పాల్గొన్నారు. భయం అవుతుంది ఏ మరణ వార్త వింటామని, ఎందుకంటే అవసరమే లేదు. ఇవన్నీ తిరునాళ్ళ లెక్క బయటికి పోవడం, పండగ రోజు అంతా అవసరమా? మనం నెలంతా ఉపవాసాలు ఉన్నాము, అల్లాను ప్రార్థించాలా, మన యొక్క సమస్యలు గట్టు తీర్చమని కూర్కాలా, మనం చెడు అలవాటు నుంచి దూరం కావాలా, ఇది మనం చేయాలా. సరే, ఇది నేను పెద్ద మనిషిగా నన్ను పిలిచినారు కాబట్టి 4 మాటలు చెప్పాలా. ఈరోజు వీళ్ళు చేసే యొక్క ఈ సోషల్ సర్వీస్ నిజంగా దీంట్లో 500 వరకు వస్తువులు ఉన్నాయి. మంచి పండగ రోజు అందరూ సమానంగా పండగ చేసుకోవాలని చేస్తున్నారు. ఇది మంచి సర్వీస్. మిమ్మల్ని అందరినీ కూడా ఇలా పిలిచాలని ఇది లేదు. మీ ఫోటోలు కూడా ఎవరికి రాకుండా నేను సైలెంట్ గా చేస్తారు. మనం ఎందుకంటే ఇవ్వడం పుచ్చుకోవడము, వాళ్ళు ఇవ్వడం లేదు, దైవం వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నాడు. వాళ్ళు ఇస్తామని వాళ్ళు గర్వంగా ఫీల్ కాకూడదు, మనం తీసుకుంటున్నామని న్యూనతగా ఫీల్ కాకూడదు. దైవం మనకు ఉన్న పరిస్థితులు వేసుకోవాలా. మీకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇంకా 4-5 రోజులు మిగిలింది. ఈ 4-5 రోజులైనా సరే మీరు మీ యొక్క రోజాలు, ఉపవాసాలు ఉన్న సమయం దైవ చింతనలో జరపండి. అందరి కోసం, దేశం కోసం ప్రార్థించండి, మన జాతి కోసం ప్రార్థించండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన యొక్క అగచాట్లు పాలస్తీనాలో ఎలా వెళ్ళి మీరు ప్రార్థించాలా, దైవికంగా ఇవ్వాలా. ఎవరి దువాలో ఏం మహత్యం ఉందో, ఎవరి దువాలో అలా అంగీకరిస్తారో తెలియదు. ఇవన్నీ మీరు మంచి అలవాట్లు చేసుకో. అస్సలాము అలైకుం. ఈరోజు ఉమ్మీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలోని పలు వీధులకు చెందిన పేద మరియు మహిళలకు ఇక్కడ ఈద్ కిట్ పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇలాంటి ఈద్ కిట్ల కార్యక్రమము గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఉమ్మీద్ ఫౌండేషన్ తరపున ఇది మన మొదటి కార్యక్రమము. ఉమ్మీద్ ఫౌండేషన్ అనేది ఇది ఇప్పుడు కొత్తగా పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాబోయే రోజుల్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వారు మా వద్దకు వచ్చి వారి యొక్క సమస్యను చెప్పుకుంటే మా వంతు సహకారం వాళ్ళకి ఉంటుందని తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాము, నంద్యాల పట్టణంలోనే ఎంతోమంది
సూసైడ్ చేసుకొని మరణించడం జరిగినది. ఎందుకంటే వాళ్ళకు చెప్పుకోనికి ఎవరు లేరు. అటువంటి తరుణంలో మేము ఉన్నాము మీకంటూ మేము ముందుకు రావడం జరిగింది. ఎవరైనా కానీ మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు వచ్చి తెలియజేయండి, మా వంతు మీకు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు ఉమ్మీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు, ముస్లిం కుటుంబాలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు ఈద్ కిట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మొదటి ప్రోగ్రాం ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి. ఉమ్మీద్ ఫౌండేషన్ అధ్యక్షులుగా అడ్వకేట్ సుహేల్ రాణా గారు ఉన్నారు. జనరల్ సెక్రటరీగా నేను, వైస్ ప్రెసిడెంట్ గా జుబేర్ గారు ఇక్కడ కొనసాగుతూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఆకలితో ఉన్న నిరాశ్రయులకు కడుపు నింపే ఆలోచనతో ఇంకో మహత్తర కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాము. భవిష్యత్తు కార్యక్రమాలు ఇంకా ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి చేయబోతున్నాము. స్థానిక ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నంద్యాల నందు శుక్రవారం వార్షిక దినోత్సవం ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి మల్లికార్జున్ రెడ్డి, గెస్ట్ ఆఫ్ ఆనర్ మేనేజర్ హెచ్ఆర్ విల్స్ ఇండియా లిమిటెడ్ దివాకర్, టీజీ జెన్కో డివిజనల్ ఇంజనీర్ రూపేష్ కుమార్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాలలోని వివిధ కోర్సులలో తృతీయ సంవత్సరం చదువుతూ 20 పరిశ్రమలు నిర్వహించిన ప్రాంగణ ఉద్యోగ ఎంపికలో మొత్తం 516 మంది విద్యార్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కాపీని డాక్టర్ పి మల్లికార్జునారెడ్డి, దివాకర్, బాలరాజు మరియు రూపేష్ కుమార్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అర్హత సాధించిన డీసీ విభాగం నుండి 66 మంది, డిఈసిఈ విభాగం నుండి 155 మంది, డి3 విభాగం నుండి 162 మంది, డిఎంఈ విభాగం నుండి 133 మంది అర్హత పొందారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యతో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు చిన్న వయసులోనే ఉద్యోగాలు సంపాదించడం వల్ల త్వరగా కెరియర్లో పై స్థానాలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులు తమ జీవితంలో పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలని ప్రోత్సహించారు. సక్సెస్ కి కామనే తప్ప ఫుల్ స్టాప్ ఉండకూడదని, పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. నంద్యాల స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలనందు ఉగాది పండుగను పురస్కరించుకుని భవనాసి వెంకట సుబ్బయ్య శెట్టి వెంకమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ఆర్యవైశ్య కుటుంబాలలో పండుగ సంతోషం నింపాలన్న సదుద్దేశంతో సుమారు 3 లక్షల విలువ గల నిత్యావసర సరుకులు ఉన్న ఉగాది కిట్లను 400 కుటుంబాలకు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాసి నాగమహేష్ అందజేశారు. ఈరోజు భవనాసి వెంకట సుబ్బయ్య శెట్టి వెంకమ్మ చారిటీ ట్రస్ట్ వారి సహకారంతో, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం సహకారంతో మనం అందరము ఒక వేదిక మీదకి రావడానికి ముఖ్య కారణమైనటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ప్రతి ఆర్యవైశ్యులు ఉగాది రోజు అంటే మన కొత్త సంవత్సరం, జనవరి 1 కాదు కొత్త సంవత్సరం, ఉగాది రోజునే కొత్త సంవత్సరం. అందరూ కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో ఈరోజు మేము వారికి ఉగాది కానుక ఇవ్వడమైనది. నా మీద నమ్మకంతో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం బాధ్యత నా మీద అప్పచెప్పినారు. ఇప్పటికి సంవత్సరం 2 నెలలు అయింది, ఇంకా 8 నెలలు 10 నెలలు ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 7 లక్షల రూపాయల విలువ చేసే గ్రైండర్లు కానీ, కుట్టు మిషన్లు కానీ, తోపుడు బండ్లు కానీ ఇవ్వడం జరిగింది. ఉచిత కంప్యూటర్ శిక్షణ నేర్పించాలనుకున్నాను. దీనికి కానీ త్వరలో మీ అప్లికేషన్లు ప్లేస్ చెప్తాము, అక్కడికి ఇస్తే వారికి చూసి ఉచిత కంప్యూటర్ నేర్పిస్తాము. అదేవిధంగా త్వరలో 60 ఏళ్ళు దాటిన వారికి ఆర్యవైశ్యులకు ఉచితంగా షష్ఠమూర్తి కార్యక్రమం చేయాలనుకున్నాను. మీ అందరూ సహకరిస్తే నేను తప్పకుండా చేస్తాను. అదేవిధంగా పేద ఆర్యవైశ్యులు ఎవరన్నా పెళ్లిళ్లకు పేద ఆర్యవైశ్యులు ఉంటే వారికి తాలుబొట్టు, మెట్టెలు, చీర అన్ని ఉచితంగా మా భవనాసి ట్రస్ట్ మరియు జిల్లా సంఘం భవనాసి బ్రదర్స్ తరఫున మీకు ఇస్తాము. దాదాపుగా ఫస్ట్ 250 మందికి ఆర్యవైశ్యులకు ఉగాది కానుక ఇద్దామనుకున్నాము. 350 మందికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా మన ఆర్యవైశ్యులకు ఎవరన్నా మంచి మార్కులు వస్తే వారికి కానీ మేము సహాయం చేస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున అలాగే మా
భవనాస్ లిక్కర్ సొసైటీ వెల్కమ్ చారిటేషన్ తరఫున మరియు కొంతమంది దాతలు ఫోన్ చేసి మేము కూడా ఇస్తాము, మమ్మల్ని ఎందుకు కలుపుకోవద్దు అని అడగడం వల్ల వాళ్ళ పేరు వాళ్ళని కూడా కలుపుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వివిధ సంఘాల అధ్యక్షులు వారందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా షాప్ గవర్నర్స్ జ్యువెలర్స్ మీకు అందరికీ తెలుసు, అక్కడ పోయి అప్లికేషన్స్ ఇంపోజ్ చేయడానికి ఎలా కావాలని కూడా. అలాగే శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం నిత్యాన్న సత్రం మన సంస్థలు వారణాసి, తిరుపతి, షిరిడి, హరిద్వార్ ఇక్కడ ఉన్నాయి. త్వరలో శ్రీశైలం కూడా స్టార్ట్ చేయబోతున్నాము. మీ అందరి సహకారంతో 35,000 మంది మెంబర్స్ ఉన్నారు దీనికి. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే మనం ప్రతిసారి చూస్తున్నాము ప్రభుత్వాలు పండుగ కానుకని ఎవరెవరికో ఇస్తుంటారు. అలా కాకుండా నంద్యాల ఆర్యవైశ్య సంఘం సహకారంతో భవనాసి మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ ఉగాది కానుక అనేది ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకము. జిల్లా ఆర్యవైశ్య సంఘంలో గత 25 సంవత్సరాలుగా ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా, కార్యదర్శిగా పనిచేస్తున్నాను. కానీ 25 సంవత్సరాల క్రితంలో ఏ జిల్లా అధ్యక్షుడు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకొని గత 7 ఏళ్ళుగా సుమారుగా 10 లక్షల రూపాయలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు మన జిల్లా అధ్యక్షుడు భవనాస్ నాగమహేష్ గారు 30 మందికి ట్రైనింగ్ ఇచ్చినారు, తొమ్మిది మంది ఇచ్చినారు, స్కాలర్షిప్లు ఇచ్చినారు. అంతేకాకుండా వారికి ఆడవారి పట్ల ఎంత గౌరవం ఉందంటే కేవలం ఒక 3 మాసాల క్రితం పేటంచలకు వెళ్ళినప్పుడు అయ్యా ప్రతి శుక్రవారం కూడా ఆడవారు అరవలంటే ఎవరు మన ఆడపడుచులు మీరు కంపల్సరీ శుక్రవారం రండి, వాళ్ళు నుంచి ఒకరికి నిపెత్తి వారికి బియ్యం పోయండి, ఇలా ప్రతి నెల మొదలు పెట్టండి అని చెప్పి అక్కడ పేటంచలో 11 వారాలకు ఎంతమంది అయితే అంత నేను ఇస్తానని చెప్పి ఆ కార్యక్రమం మొదలు పెట్టారు. నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను శుక్రవారం రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు మేనేజ్మెంట్ టీం సభ్యులు సిరాజ్, రిటైల్ హెడ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిఖిల్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్ జోనల్ హెడ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫయాజ్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు షోరూమ్ హెడ్ మయాస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నంద్యాల షోరూమ్ హెడ్, వినియోగదారులు మరియు శ్రేయోభిలాషులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన ఆభరణాల వ్యాపారిగా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త షోరూమ్ ను నంద్యాల శ్రీనివాస్ నగర్ లో సగర్వంగా ప్రారంభించామని తెలిపారు. 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ కొత్త షోరూం విభిన్న డిజైన్లు మరియు వివిధ శైలులతో తయారు చేసిన అద్భుతమైన ఆభరణాలు అందిస్తూ వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభూతిని అందిస్తున్నామన్నారు. ఈ శుభ సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీ వరకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుందని మేనేజ్మెంట్ వారు తెలిపారు. వినియోగదారులు చేసిన ప్రతి కొనుగోలుపై బంగారు బరువుకు సమానమైన వెండి నాణెం ఉచితంగా అందుకుంటారని చెప్పారు. మంచి వాతావరణం, జిల్లా కేంద్రాల వాతావరణం మారింది. మంచి షాపింగ్ మాల్స్ మరి మంచి గోల్డ్ షాప్స్ కూడా వస్తున్నాయి. అయితే దేశంలో ప్రసిద్ధి చెందిన మంచి షోరూమ్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా మలబార్ గోల్డ్ షాప్ కూడా రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. మంచి స్పాట్ పెట్టడం జరిగింది. మరి దీన్ని అభివృద్ధి చూస్తున్నాం. బంగారు రేట్లు ఆకాశం కూడా దాదాపు ₹1,00,000 అయిపోయినాయి. ₹1,00,000 అయినా సరే బంగారానికి భారతదేశంలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ మహిళలకు ఎక్కువగా బడ్జెట్ మీద మోదుతుంది. కాబట్టి ఇది బంగారు చేపలు చాలా వచ్చేవి ఉన్నాయి. ఈ రోజు మలబార్ గోల్డ్ సార్ ఇక్కడ ఏర్పాటు చేసిన ₹3, ₹6 సక్సెస్ కావాలా. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నంద్యాలలో మా సరికొత్త షోరూమ్ ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. మినిస్టర్ గారైన శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి చేతుల మీదుగా ఈ షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది. ఈ 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ఈ రోజు నంద్యాలలో ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటిగా నిలుస్తూ 320కి పైగా షోరూమ్లతో 13 దేశాల్లో విస్తరించి ఉందండి.
అలాగే ఈ లక్షలాది కస్టమర్స్ ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మాకు పగల నుంచి ఉన్న కస్టమర్స్ దృష్టిలో ఉంచుకొని ఈ రోజు మేము నంద్యాలలో మా షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది. ఈ షోరూమ్ 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అలాగే ఇక్కడ కస్టమర్స్ కి అనుగుణంగా వారికి తగ్గ జ్యువెలరీని ఇక్కడ సెలెక్ట్ చేసి వారికి మేము అందజేయడానికి మేము మా ప్రయత్నంగా ఈ షోరూమ్ ని ఇనాగరేట్ చేయడం జరిగింది. అలాగే కస్టమర్స్ కి మలబార్ గోల్డ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కలెక్షన్స్ పరంగా అద్భుతమైన కలెక్షన్స్ ని గోల్డ్ లో కానివ్వండి, జెమ్ స్టోన్ లో కానివ్వండి, రూబీ ఎమరాల్డ్స్ లో కానివ్వండి, అన్కట్ డైమండ్ లో కానివ్వండి, డైమండ్స్ లో కానివ్వండి, అలాగే పిల్లల కోసమే స్టార్లెట్ కలెక్షన్ అనేది డిఫరెంట్ కలెక్షన్స్ తో మా సబ్ బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఈ రోజు మేము ఈ షోరూమ్ ద్వారా కస్టమర్స్ కి అందించడం జరుగుతుంది. అలాగే వెండి ఆభరణాలు, వెండి అస్తులను కూడా ప్రత్యేకమైన కలెక్షన్స్ ని ఎక్కువ కలెక్షన్స్ ఈ రోజు మేము ఈ జ్యువెలరీ షోరూమ్ ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ నంద్యాలలో సరికొత్త షోరూమ్ తో పాటు అతిపెద్ద షోరూమ్ గా ఆవిర్భవించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రొడక్ట్స్ తో పాటు జ్యువెలరీతో పాటు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రతి కస్టమర్ కూడా 11 వాగ్దానాలను అందిస్తుందండి. అందులో ముఖ్యంగా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. కస్టమర్ తీసుకున్న ప్రతి జ్యువెలరీ మీద దాని స్టోన్ వెయిట్ కానీ, నెట్ వెయిట్ కానీ, గ్రాస్ వెయిట్ కానీ, స్టోన్ వాల్యూ ఎంత, ఓవరాల్ వాల్యూ ఎడిషన్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళే చూసుకునే విధంగా స్పెసిఫిక్ గా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తో మా జ్యువెలరీ ఉంటుందండి. అలాగే 2021, 2022లో గవర్నమెంట్ నుంచి వచ్చిన నామ్ ప్రతి జ్యువెలరీ కూడా హాల్ మార్క్ తో అమ్మాలండి. బట్ గత 21 సంవత్సరాలుగా మలబార్ గోల్డ్ డైమండ్స్ అన్ని జ్యువెలరీ కూడా హాల్ మార్క్ తోనే కస్టమర్స్ కి అందిస్తుంది. అన్ని జ్యువెలరీ మీరు చూసే అన్ని గోల్డ్ జ్యువెలరీ కూడా HOD హాల్ మార్క్ తో అందజేయబడతాయి. అలాగే డైమండ్స్ లో ముఖ్యంగా IGA సర్టిఫికేషన్ కంటే ముందే మా ఫ్యాక్టరీలోనే 28 క్వాలిటీ చెక్స్ చేసుకున్న తర్వాత మేము సర్టిఫికేషన్ అయిన తర్వాతనే జ్యువెలరీని మేము కస్టమర్స్ కి అందిస్తున్నాము. అంతేకాకుండా ఎవరైతే జ్యువెలరీ మలబార్ లో కొంటారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్. వాళ్ళు మలబార్ లో ఈ 350 షోరూమ్ లో ఏ షోరూమ్ కైనా వెళ్ళి వారు లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ ని పొందే అవకాశం కూడా మలబార్ ప్రామిసెస్ లో ఒకటి ఇస్తున్నాము. అలాగే ఇంకో ముఖ్య విషయము మలబార్ ప్రామిసెస్ లో ఉన్నది లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ తో పాటు మనకు ఇన్సూరెన్స్ 20,000 అంతకంటే ఎక్కువ జ్యువెలరీ కొన్న వాళ్ళకి ఫ్రీగా ఇన్సూరెన్స్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఇస్తుంది. 1 year ఫ్రీ ఇన్సూరెన్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. థెఫ్ట్ కానీ, ఫైర్ కానీ ఇలాంటివి జరిగితే వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీ కూడా మేము అన్ని జ్యువెలరీ కూడా అందిస్తున్నాము మలబార్ గోల్డెన్ డైమండ్స్ తరఫున. అంతేకాకుండా ఈ ఇనాగరల్ ఆఫర్ గా ఉగాదిని, రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని 6 ఏప్రిల్ వరకు కూడా మీరు కొన్న బంగారు ఆభరణాలకు ఈక్వల్ వెయిట్ లో సిల్వర్ కాయిన్ కూడా మేము ఆఫర్ విధంగా అందజేస్తున్నాము. ఇది మరొకసారి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తరఫున పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కస్టమర్స్ అందరినీ కూడా ఈ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ ని ఈ నంద్యాలలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందిగా కోరుకుంటూ అందరినీ మా షోరూమ్ కి ఆహ్వానిస్తున్నాం. ఇటీవల పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి చెందడం జరిగింది. ఆయన మృతిపై పలు క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు, క్రైస్తవులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పారదర్శకంగా, సమగ్రంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర టీడీపీ క్రిస్టియన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ సుందర్రావు మరియు నంద్యాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు గోకుల విజయానంద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి నంద్యాల పట్టణంలో క్రైస్తవ స్థానిక సంఘాల నాయకులతో మరియు క్రైస్తవులతో కలిసి సంతాపం వ్యక్తం చేశారు. కొవ్వొత్తులను వెలిగించి నివాళులు అర్పించారు. క్రిస్టియన్ జేఏసీ నాయకుడు పాస్టర్ జానయ్య మన్యం, మాజీ కౌన్సిలర్ రవికుమార్, టీడీపీ నాయకుడు ముత్యాల ప్రభాకర్, ప్రసాద్ రాముడు, లక్ష్మి, పాస్టర్లు బెన్హిన్ పుటికెల, అక్షయ్, పీటర్, శ్రీరాముల ఏజ్రా, వివిధ సంఘాల నాయకులు, సేవకులు, విశ్వాసులు పాల్గొన్నారు. అందరికీ వందనాలు, నమస్కారాలు. నంద్యాల జిల్లా టీడీపీ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మరి ఎస్పీజీ పెద్ద చర్చి RS రోడ్ ప్రాంతంలో ఈ సాయంకాలము శాంతియుత క్యాండిల్ మరి ఆ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఎందుకోసం అంటే మరి తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ లోకం మరి ఎంతగానో తల్లడిల్లుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, హోమ్ మినిస్టర్ గారికి, హోమ్ డిపార్ట్మెంట్ కు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కు అందరూ కూడా సవివయంగా విన్నవిస్తూ ఉన్న విషయం ఏమిటంటే మరి రకరకాలైన అపోహాలు, రకరకాలైన వదంతులు సమాజంలో ఉన్నాయి. ఈ దళిత క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు మీరు ఆ యొక్క PM రిపోర్టు ద్వారా, ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు ద్వారా మరి స్పష్టతను ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి మత స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని, ప్రాణ రక్షణను కూడా చేయాలని కూడా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే కొంతమంది చట్టాన్ని తమ చేతులకు తీసుకొని వారే శిక్షలు విధిస్తామన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి సవివరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కు, తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే క్రైస్తవులకు మరి మీరు సంరక్షణ కలిగించాలని కోరుతూ ఉన్నాం. మరి క్రిస్టియన్ జేఏసీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయంలో పూర్తి వివరాలు వెల్లడిపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం. త్వరలో రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్ట్ గాన వస్తే అందరూ ఆ యొక్క పోస్ట్ మార్టం బట్టి ఈ యొక్క దేశ భవిష్యత్తు ఆలోచనలో చేస్తూ ఉంటారు.
నెక్స్ట్ ప్రణాళిక ఎలా ఉండాలా, అతను చనిపోయినాడు, ఒకవేళ క్రైస్తవులకు ఏంటి చట్టం ఏమని, భారతదేశము ఎంతో గొప్ప దేశము, ఎన్నో కులాలు ఉన్నాయి, అందరూ సమానంగా జీవిస్తున్నారు. కొన్ని లోటుపాట్లు జరుగుతూ ఏం చేస్తుంటే ఇలాంటి తొందరపాట్లు ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ త్వరగా మేలుకొని దీనికి ఒక చట్టము తేవాలా. మరి ఈ రోజు ఈ విధంగా ప్రవీణ్ పగిడాల గారు మరి మృతి చెందడం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు కానీ అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ లోకానికి అది తీరని లోటు. ఆయన ఒక గొప్ప వక్తగాను, అలాగే ఒక మంచి సువార్థికునిగాను, అలాగే అనేకమైనటువంటి దాదాపుగా 20 సోషల్ యాక్టివిటీస్ వారు చేస్తా ఉన్నారు. అనాథ పిల్లలను అయితేనేమి, విధవరాలను అయితేనేమి, ఈ విధంగా అనేక సోషల్ యాక్టివిటీస్ వారు చేస్తా ఉన్నారు. తనకు వచ్చినటువంటి దాంట్లోనే మరి బైబిల్లోని సత్యాన్ని వారు బోధిస్తూ వారు ముందుకెళ్తా ఉన్నారు. అయితే 3 రోజుల క్రితం మరి ఆయన మృతి చెందడం చాలా బాధాకరం. అది యాక్సిడెంటా లేకుంటే అది హత్య గావించబడ్డారా, అది ఒక అనుమానాస్పద మృతిగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ప్రాంతాన్ని చూసిన వారు చెప్పడాన్ని బట్టి, అలాగే కొన్ని ఎవిడెన్స్ అక్కడ ఉండడాన్ని బట్టి అనుమానాస్పద మృతిగా అనిపిస్తూ ఉంది. రాష్ట్రం అంతా కూడా క్రైస్తవులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. న్యాయం చేయాలని ఉన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలి, అందులో ఏ విధమైనటువంటి అనేది మేము కోరుకుంటూ ఉన్నాం. నిజం నిగ్గు తేల్చాలన్నటువంటిది మేము కోరుకుంటూ ఉన్నాం. వారి యొక్క కుటుంబానికి, అక్కగారికి అయితేనేమి, వారి ఇరువురి పిల్లలకైతేనేమి మరి దేవుడు ధైర్యపరచాలని, దేవుడు వారి కుటుంబాలను ఆదరించాలని, వారి పరిచర్య ఇంకా అలాగునే వారు ముందు కొనసాగించాలని, ఏదైతే ప్రవీణ్ పగడాల గారు చూపించినటువంటి మార్గంలో ఆయన చేసినటువంటి సత్క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ మరి మేమందరం కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్తామని, మరి ఈ యొక్క సంఘీభావ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గోకుల విజయానంద అన్నగారైతేనేమి, అలాగే సుందరరావు అన్న గారైతేనేమి వారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు మహాలక్ష్మి అలంకారంలో బ్రహ్మరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాలక్ష్మి అలంకార రూపంలో ఆసీనులైన అమ్మవారికి, భృంగి వాహనాధీశులైన శ్రీ స్వామి అమ్మవారికి అర్చకులు, వేద పండితులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ, డప్పు చప్పుళ్ళు, కోలాటాలు, ఆటపాటల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు శ్రీశైలం క్షేత్రం పురవీధుల్లో విహరించారు. ఆలయ ఉత్సవం ముందు భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకొని కర్పూర నీరాంజనాలు అర్పించారు. కన్నడ భక్తుల నడుమ శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు, వాహన సేవలలో ఈవో శ్రీనివాసరావు దంపతులు, అధికారులు పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.